వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూడగానే అర్థమైపోయింది అండ్ మా శారీ చూడగానే మీకే తెలిసి ఉంటుంది. ఇవాళ మనం ఆఫీస్ లుక్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆఫీస్ లుక్ ఇవాళ నేను ఫుల్ మేక్ ఓవర్ నేను చూపించాను ఇవాళ వీడియోలో. సో మనమైతే వెళ్ళి చూద్దాము, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామందికి శారీలో వెళ్ళాలి అని ఉంటుంది, కానీ ఎలాంటి వేసుకుంటే బాగుంటుంది ఆఫీస్కి అనేది తెలియదు. సో ఇవాళ దానికోసం ఈ మేక్ ఓవర్ అనమాట. ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు 300 అరౌండ్ 350 సంథింగ్ పడింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే బ్లౌజ్ కూడా నాకు 200, టోటల్ అవుట్ఫిట్ అంతా నాకు 500లో అయిపోయింది. సో మీకు ఈ లుక్ నచ్చితే మీషోలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకొని తీసుకోండి. నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. అంటే దీనిపైన ఆక్సిడైజ్ జ్యువెలరీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే ఆఫీస్కి హెవీగా వద్దు, ఆల్రెడీ పెట్టుకున్నాను కదా అని చెప్పేసి. సో మనమైతే ఇవాళ మేక్ ఓవర్ చేసేస్తాము సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితోనే. సో ఓకే, లెట్స్ గో. నేను ఎలా ఉన్నాను ఫస్ట్ నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇవాళ అయితే మనం సీరంతో స్టార్ట్ చేసేస్తాం. ఇదైతే జాక్లే న్యూయార్క్ USA బ్రాండ్. నాకు ఈ సీరం అంటే చాలా ఇష్టం, బ్రైట్నింగ్, ఇది బ్రైట్నింగ్ సీరం. సో నేనైతే ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నా. ఇది మీకు వచ్చేసి జస్ట్ ఒక 4 డ్రాప్స్ వేసుకొని సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలన్నమాట ఫింగర్ టిప్స్తో. సో దీనివల్ల మీకైతే యాక్ని ఏమన్నా ఉన్నా తగ్గుతుంది. అంటే పింపుల్స్ వల్ల మచ్చలు ఇలాగ ఏమన్నా ఉన్నా, ఈవెన్ టోన్ స్కిన్ ఉంటుంది, అంటే ఒక దగ్గర మచ్చలుగా అలాగా ఏం లేకుండా క్లియర్ స్కిన్ ఉంటుంది. ఫేస్ పైన చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. ఇంకా స్మెల్ కూడా ఏమి ఉండదు అనమాట. మీకు ఇంకా స్కిన్ ఎలాస్టిక్ పెంచుతుంది ఇది. అంటే ముడతలు ఇలాగేమన్నా ఉన్నా కూడా అలాగేం లేకుండా మంచిగా ఉంటుంది. సేమ్ బ్రాండే నేను మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తున్నాను, జాక్లే న్యూయార్క్ USA. ఇవి ఒకసారి నేను మాల్కి వెళ్ళినప్పుడు జస్ట్ నేను తీసుకొని వచ్చాను. నాకు కూడా ఎలా ఉంటుందో ఏమని తెలీదు, తీసుకున్నా. నాకు చాలా బాగా నచ్చినాయి ప్రోడక్ట్స్. సో మాయిశ్చరైజర్ కూడా సేమ్ కంపెనీ. ఇది కూడా మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇందులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ E ఆయిల్ ఉంటుంది. సో దీనివల్ల మీ స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కంపెనీ సన్ స్క్రీన్ ప్రతి ఒక్కరూ కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న వెదర్ అనే కాదు, ఏ వెదర్లో అయినా మనం సన్ స్క్రీన్ అది యూజ్ చేయాలి. కానీ ప్రజెంట్ మన పొల్యూషన్ పెరిగిపోయి మనకి అల్ట్రా వైలెట్ రేస్ ఎక్కువ అయిపోయాయి. సో ఖచ్చితంగా మీరైతే యూస్ చేయండి సన్ స్క్రీన్. నేను సన్ స్క్రీన్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చేస్తాను. సో ఇవి ప్రతి ఒక్కటి మీరు యూస్ చేసేదానికి గ్యాప్ ఉండాలి, ఒక 30 సెకండ్స్ అన్న. సో నెక్స్ట్ నేను ప్రైమర్ యూస్ చేస్తున్నా. ప్రైమర్ ఎందుకంటే మీకు ఏదైనా మేకప్ బేస్ వేసేటప్పుడు ప్రైమర్ వేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్. ఒకసారి యూస్ చేసి చూడండి. ప్రైమర్ సేమ్ కంపెనీ జాక్లే న్యూయార్కే యూస్ చేస్తున్నాను. నేను ప్రమోట్ చేయడం లేదు, నేను యూస్ చేసేటి మీకు చేస్తున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి, మంచిగా ఉంది. నా స్కిన్ మీరు ముందు చూసుకున్నా ఇప్పుడు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇది ఒక ప్యాలెట్ మీ దగ్గర ఉంటే చాలు. ఈ ప్యాలెట్ పేరు నేను చూడలేదు కానీ నాకు అంత గుర్తులేదు, ఆన్లైన్లో తీసుకున్న పర్పుల్లో. ఇదైతే మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అలాగేమన్నా ఉన్నా కవర్ చేస్తుంది అనమాట. నాకు ఎక్కువ ఏం లేదు కానీ మీకు చూపించడం కోసం చేస్తున్నా. ఇది లేకపోయినా పర్వాలేదు, మీకు ఏదైనా లిప్స్టిక్ ఉన్నా వేసి కవర్ చేయొచ్చు అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను లిప్స్టిక్తో. సో దెయ్యం లాగా ఉన్నాను కదా, భయపడద్దు. జస్ట్ అండర్ ఐకి కవర్ చేయడానికి అని చెప్పి చూపించాను. సో ఇది వచ్చేసి కాంటోర్. మీకు నోస్ కట్స్, చిన్ కట్స్ ఏమన్నా ఉన్నా చేయొచ్చు. ఇది లేకపోయినా పర్వాలేదు, కాకపోతే ఎందుకంటే మీకు హైలైట్ అవ్వాలి, నోస్ హైలైట్ అవ్వాలి ఇలాగ అనుకున్నప్పుడు ఇది యూస్ చేయాలన్నమాట. ఇది లేకపోయినా వేరే వే కూడా నేను చూపిస్తాను. సో ఇదైతే మనం ఇలాగ అప్లై చేసుకోవాలి. నాకు ముక్కు ఇక్కడ కింద ఉంటుందని చెప్పేసి ఇక్కడ కట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పూసాను. సో నెక్స్ట్ ఇది జాక్లే న్యూయార్క్ ఫౌండేషన్. ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక గ్రీన్ పీస్ అంత, బఠానీ గింజ అంత తీసుకున్నా. నెక్స్ట్ ఇలాగా కొద్దిగా తీసుకుంటూ ట్యాప్ మోషన్లో నేను మొత్తం అప్లై చేసుకున్నా. అలాగా ఫేస్ పైన మొత్తం అప్లై చేసేసుకొని మీరు కానీ ఫౌండేషన్ వేసుకుంటే అది ఆరిపోయి ప్యాచులుగా కనిపిస్తుంది. అలాగా వేసుకోవద్దు, ఎక్కువ కూడా తీసుకోవద్దు ఫౌండేషన్. మీ స్కిన్కి సెట్ అయ్యేది మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూస్ చేసి తీసుకోండి. ఇక్కడ మాల్స్లోకి వెళ్తే, ఏదైనా బ్యూటీ సెంటర్కి వెళ్తే మీరు
వాళ్ళు వేసి చూపిస్తారు మీ స్కిన్కి. ఎలా పడితే అలా తీసుకోవద్దు, ఎందుకంటే అది మీ స్కిన్కి ఆపోజిట్లో కనిపించి మీ స్కిన్ పైన అది ఒక లేయర్ కనిపిస్తూ ఉంటుంది. అది అస్సలు బాగోదు, సిమెంట్ వేసి సున్నం వేసినట్లు ఉంటుంది. సో మీరు ఏం చేసినా సరే ఫేస్కి ఏమైనా చేస్తే నెక్కు కూడా చేయండి, ఎందుకంటే ఫేస్ అండ్ నెక్ సేమ్ కలర్లో కనిపించాలి. సో ఇది ఫిట్ మీ నుంచి నేను జస్ట్ కాంపాక్ట్ పౌడర్ ఇది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, అదే కంటిన్యూ చేసిన. నెక్స్ట్ వచ్చింది, అది వెళ్ళి తీసుకోవాలి. ఇలాగా జస్ట్ లైట్గా పౌడర్ అయితే అప్లై చేసేసాను, ఎందుకంటే ఆయిల్ అదేం లేకుండా బయట డస్ట్ అదంతా ఆయిల్కి ఎక్స్ట్రాక్ట్ అవ్వకుండా అలాగా అప్లై చేసేసాను. నెక్స్ట్ ఇది ఐ షేడ్ వేసాను. ఐ షేడ్ ప్యాలెట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నా, లేకపోయినా నో ఇష్యూస్. మీ దగ్గర ఏదైనా లిప్స్టిక్ ఉన్నా అప్లై చేసేసుకోండి లైట్ కలర్. నేను ఇది ఆఫీస్ లుక్ అన్నాను కాబట్టి నేను లైట్ కలర్ ఐ షేడ్ తీసుకున్నా. ఇది కొంచెం స్మర్జ్ ప్రూఫ్ చేద్దాము, స్మర్జ్ లుక్ ఇద్దాము అని చెప్పేసి కొంచెం డార్క్ వేసాను. నేను ఈ కన్నుకు వేసినప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయినాను, చేస్తాను అనుకున్నా, అందుకని చెప్పేసి ఆల్రెడీ ఆ కన్నుకు అయిపోయింది. ఇది ఈ కన్నుకు చూపిస్తున్నా మీకు. సో ఇలాగ అప్లై చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నా దగ్గర ఇది ఐబ్రో పెన్సిల్ లేదు, నేను యూస్ చేయను నార్మల్గా, నాకు ఐబ్రోస్ థిక్గానే ఉంటాయి అని చెప్పేసి. ఇది అయిపోయిన మస్కారా ఉంటే అందులో జస్ట్ కొద్ది డార్క్ వస్తుంది అని చెప్పేసి ఊరికే అలాగ అన్నాను అని ఒక వేలుతో అలాగ అనుకున్నా. సో మీకు అది డిఫరెన్స్ అర్థమై ఉంటుంది, అంతే, నేనేం చేయలేదు ఐస్కి. సో నెక్స్ట్ అయితే మనం కాజల్, ఇది ఐలైనర్గా స్మడ్జ్ ప్రూఫ్ చేస్తానని చెప్పాను కదా, స్మడ్జ్ ఐలైనర్. సో ఇది ఇలాగ వేసుకోండి. ఎక్కువ అంటే పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు, ఎందుకంటే మనం హ్యాండ్తో బ్లెండ్ చేస్తాం కాబట్టి. సో మనకి ఏం అవసరం లేదు పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం, జస్ట్ ఐపైన వేసుకోండి. సో మీరు ఇది జస్ట్ సింపుల్ ఆఫీస్ లుక్ కోసం కాబట్టి ఇలాగ చూపిస్తున్నా, మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. ఇది కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా, నాకు కొంచెం ఐస్ అంటే ప్రేమ ఎక్కువ, అందుకని వాటిని ప్రేమగా చూసుకుంటా. ఇలాగా స్మర్చ్ చేసేసి కొంచెం స్మోకీ లుక్ లాగిద్దాం అనుకున్నా, అందుకని చెప్పేసి ఇలాగ చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. జస్ట్ నేను ఐలైనర్ వింగ్ ఇచ్చేసాను. ఆ కాజల్ ఏమీ యూస్ చేయలేదన్నమాట. నార్మల్గా అయితే నేను ప్రతి దానికి కాజల్ యూస్ చేస్తాను, ఈసారి నేను కాజల్ ఏం యూస్ చేయలేదు, సింపుల్ లుక్ కోసం అని చెప్పేసి. సో చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో కదా నా ఐస్. ఇంకొక ఐకి కూడా మనం వేసేసుకుందాం. ఎవరైనా ఐలైనర్ పెట్టుకొని రాని వాళ్ళు ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో మీకోసం ఎలాగ పెట్టుకోవాలి అని చెప్పేసి వీడియో చేస్తాను. సో ఇది అయితే మన ఐస్ వరకు లుక్ ముద్దుగా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది బ్లష్. నేను పర్పుల్లో ఏదో ప్రోడక్ట్స్ తీసుకుంటే అది ఫ్రీ వచ్చింది. మీ దగ్గర బ్లష్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా లిప్స్టిక్ ఉన్నా దానితో మనం మేనేజ్ చేసేయచ్చు. ఓకే, నా లుక్ అయితే మీకు ఇలాగ నా ఆఫీస్ లుక్ సింపుల్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కాబట్టి లైట్ బ్లష్ ఇస్తే ఇక్కడ చీక్స్ కొంచెం హెల్తీగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ ఇది హైలైటర్. ఏదన్నా మీటింగ్స్, ఫొటోస్ అలాగేమన్నా ఉన్నా మీరు ఇట్లా హైలైటర్ వేసుకుంటే మీరే హైలైట్గా కనిపిస్తారనమాట. అంటే సెలబ్రిటీస్ అందరూ హైలైటర్ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫేస్ అంతా షైనీగా కనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఆ హైలైటర్ లేకపోయినా మీకు ఇది స్నో క్రీమ్ కానీ అలాగేమన్నా యూస్ చేయొచ్చు. ఇది కూడా నాకు పర్పుల్లో ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఫ్రీగా ఇచ్చారు హైలైటర్. సో ఇదైతే నా లిప్స్టిక్ ప్యాలెట్ ప్యారిస్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ చెల్లి తెచ్చింది, అది నాకే ఇచ్చింది, నేనే యూస్ చేస్తున్నాను చాలా డేస్ నుంచి. ఫస్ట్ అయితే లిప్ ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ఈ లిప్స్టిక్స్కి ఖచ్చితంగా ప్రైమర్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకోకుండా వేసుకోవడం వల్ల నాకు ప్రాబ్లం అయింది. సో నెక్స్ట్ అయితే దాంట్లోనే సేమ్ లిప్ లైనర్ యూస్ చేసిన. నాకు న్యూడ్ కలర్స్ పెద్దగా ఇష్టం ఉండదు, సో నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నా. మీరు కావాలంటే న్యూడ్ కలర్ ఇష్టమైతే న్యూడ్ యూస్ చేయండి, నాకు డార్క్ ఇష్టం కాబట్టి డార్కే యూస్ చేశాను. సో ఇలాగ ఫస్ట్ అయితే లైనర్ వేసుకొని సేమ్ కలర్ మెరూన్ కలర్లో నేను లిప్స్టిక్ అయితే వేసుకున్నాను. సో నేను ఇంకొకటి ఏమంటే ఐకి లైట్ కలర్ ఇచ్చానని చెప్పేసి లిప్కి డార్క్ కలర్ ఇచ్చాను, హైలైట్ అవుతుంది అని చెప్పేసి. ఇదైతే మనం లాస్ట్ ఫైనల్గా మా లిప్కి హైలైటర్ అనమాట. నేను టోటల్గా ఫుల్గా అప్లై చేయలేదు, జస్ట్ మిడిల్లో కొంచెం అప్లై చేశాను, ఎందుకంటే అది ఒకటి షైనింగ్గా మనకి లిప్ షేప్ కనిపిస్తుంది. సో ఇది లిప్ హైలైటర్. నెక్స్ట్ జస్ట్ మిస్ ఏంటి బొట్టు. ఈ వీడియో అంతట్లో నేను ఒకటి మర్చిపోయాను, అదేంటి అనేసి మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది కనుక్కుంటారో.
సో నెక్స్ట్ అయితే లాస్ట్ ఫైనల్ టచ్ ఏదన్నా ఒక పర్ఫ్యూమ్ యూస్ చేస్తాను. ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది పర్ఫ్యూమ్ చాలా మంచి స్మెల్ వస్తుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ నాది కర్లీ హెయిర్ కదా, నేను అట్లనే వదిలేసాను, జడ ఏం వేయలేదు. ఇంకా మినిమల్ జ్యువెలరీ ఏం వేయలేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ యూస్ చేశాను. హెవీగా ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే బయటకు వెళ్ళేటప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ మీరు నెక్కి అలాగా చైన్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్, వాచ్ కూడా ఏం పెట్టలేదన్నమాట, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇదైతే మన ఫైనల్ లుక్. ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? సో ఆఫీస్కి ఇలాగ వెళ్తే మీరు చాలా డీసెంట్గా కనిపిస్తారు, చాలా ఎలిగెంట్ లుక్ కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ కాన్ఫిడెంట్, శారీలో మీరు చాలా బాగుంటారు. ఓకే, సబ్స్క్రైబ్ టు